పల్నాడు జిల్లా వినుకొండ ఆర్టీసీ బస్టాండ్లో తొక్కిసలాట జరిగింది. సంక్రాంతి సెలవులు ముగియడంతో ప్రయాణికులు తిరుగు ప్రయాణమయ్యారు. వినుకొండ నుంచి విజయవాడ వెళ్లే బస్సు ఎక్కడానికి ఎక్కువ మంది ప్రయాణికులు ఒక్కసారిగా ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట జరిగి ముగ్గురికి గాయాలయ్యాయి. పల్నాడు జిల్లా వినుకొండ ఆర్టీసీ బస్టాండ్లో తొక్కిసలాట జరిగింది. సంక్రాంతి సెలవులు ముగియడంతో ప్రయాణికులు తిరుగు ప్రయాణమయ్యారు. వినుకొండ నుంచి విజయవాడ వెళ్లే బస్సు ఎక్కడానికి ఎక్కువ మంది ప్రయాణికులు ఒక్కసారిగా ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట జరిగి ముగ్గురికి గాయాలయ్యాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, నవీన్, పల్నాడు జిల్లా వినుకొండలోని ఆర్టీసీ బస్టాండ్ లో ఈ రోజు ప్రయాణికులు బస్సు ఎక్కే సమయంలో తొక్కిసలాట జరిగింది. సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వచ్చిన వారంతా తిరిగి సంక్రాంతి పండుగ ముగియటంతో, సెలవులు ముగియటంతో తిరిగి మరలా ఉద్యోగాలకు లేక బంధువులు వచ్చిన వారు వాళ్ళ ఇళ్లకి వెళ్లే క్రమంలో కూడా వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ కు ఈ రోజు వేలాది నుంచి వేలాది మంది కూడా బస్టాండ్ ఆవరణలోకి ఒక్కసారిగా వచ్చారు. అయితే ఏ బస్సు వచ్చినా కూడా బస్సులో సీటు కోసం ముందస్తుగా బస్సు ఆగక ముందే ఆ బస్సు ఎక్కే ప్రయత్నం చేయటం, అక్కడ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో నలుగురికి గాయాలు కావడంతో అక్కడ ఉన్న ఆర్టీసీ సిబ్బంది వారిని వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అయితే ఒకసారిగా తొక్కిసలాట జరగడంతో అక్కడ ఆర్టీసీ సిబ్బంది ఒకసారిగా అప్రమత్తమై ప్రజలను కూడా ప్రయాణికులను సమయంలో పాటించాలని కూడా మైక్ అనౌన్స్మెంట్ చేస్తూ కూడా బస్సులు ఎక్కించే దగ్గర ఆర్టీసీ వారే దగ్గరుండి బస్సు ఆగంగానే వారిని బస్సు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే క్రౌడ్ వందలాది మంది క్రౌడ్ ఒక్కసారిగా ఆర్టీసీ గతంలో ఎప్పుడూ లేనంతగా వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణం మొత్తం కూడా ప్రయాణికులతో కిక్కిల్చిన నేపథ్యంలో అక్కడ ఉన్న ఆర్టీసీ సిబ్బంది మాటలు కూడా ప్రయాణికులు వినే పరిస్థితి కూడా లేదు. అయినప్పటికీ కూడా ఆర్టీసీ సిబ్బంది వారిని మరొకసారి తొక్కిసలాట జరగకుండా బస్సు రాగానే వారిని దగ్గరుండి బస్సులు క్యూ పద్ధతులు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే నలుగురు పరిస్థితి ప్రాణాపాయం ఏమి లేకుండా ఉండటం, కేవలం గాయాలు కావడంతోనే అక్కడ ఉన్న ఆర్టీసీ సిబ్బంది అయితే ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా వినుకొండ ఆర్టీసీ చరిత్రలోనే ఎంత మంది ఆర్టీసీ బస్ స్టాండ్ లోకి రావటం, బస్సులు ఎక్కేందుకు ఎంతగా తొక్కిసలాట జరగడం చూస్తే ఒకసారిగా వాళ్ళు గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేకపోవడంతో కూడా తాము. ఓకే సాంబశివరావు. పల్నాడు జిల్లా వినుకొండ ఆర్టీసీ బస్టాండ్లో తొక్కిసలాట జరిగింది. సంక్రాంతి సెలవులు ముగియడంతో ప్రయాణికులు తిరుగు ప్రయాణమయ్యారు. వినుకొండ నుంచి విజయవాడ వెళ్లే బస్సు ఎక్కడానికి ఎక్కువ మంది ప్రయాణికులు ఒక్కసారిగా ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట జరిగి ముగ్గురికి గాయాలయ్యాయి. హరి